ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచి కాలజ్ఞానాన్ని ప్రబోధించిన మహాయోగి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నివసించిన ఇల్లు కూలిపోయింది. వెంటనే దీనికి మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ కడప కలెక్టర్ను ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామివారి నివాసం నానిపోయి కూలిపోయింది. ఎడతెరిపి లేని వర్షాలకు మట్టి మిద్దే పడిపోయింది. స్వామివారు 16వ శతాబ్దంలో ఈ ఇంట్లోనే నివసించారు. ఆయన సమాధి అయిన తర్వాత మరమ్మతులు చేపట్టకపోవడంతో కొన్ని శతాబ్దాల నుంచి అలాగే ఉండిపోయి ప్రస్తుతం కూలిపోయింది. సాంస్కృతిక వారసత్వ సంపదను రక్షించేందుకు బ్రహ్మంగారి ఇల్లు పునరుద్ధరణకు పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ ఆదేశించారు. పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రి స్వామి, వీరంభట్లయ్య స్వామి, దత్తాత్రేయ స్వామి స్వామివారి ఇల్లు కూలిన భాగాన్ని పరిశీలించారు.